Hi, welcome to Rajan Bio Academy. I am your Raju. అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మొన్న నైట్ స్టేటస్లో హ్యాపీ న్యూ ఇయర్ అని పెడితే చాలామంది 12:30, 1:30, 2:30, 3:30, 4:30 అప్ టు 5:30 దాకా చూడడం జరిగింది. ఇలా ఎందుకు అంటే అప్ టు 1 ఇయర్ దాకా మళ్ళీ ఇలాంటి న్యూ ఇయర్ రాదు కదా అని చెప్పడం జరిగింది చాలామంది. సో 1 ఇయర్ దాకా రాదు కదా అంటే ఆఫ్టర్ 1 ఇయర్ వస్తుందని కదా అర్థం. మరి ఎవ్రీ ఇయర్ వచ్చే దానికోసం మనం 1 వీక్ నుంచి 20 డేస్ దాకా లేదా అప్ టు 15 డేస్ నుంచి ప్రీ ప్లాన్డ్గా ఉండి 31st నైట్ మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి దానికోసం ఇంత ప్లాన్ చేసినప్పుడు లైఫ్లో ఒకే ఒక్కసారి జరిగే సెటిల్మెంట్ కోసం ఇంకెంత ప్లాన్డ్గా ఉండాలి, ఎంత ప్రిపేర్ అయి ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. ఒకేసారి జరుగుతుంది లైఫ్లో, ఒకేసారి జాబ్ వస్తుంది. మరి జాబ్ కోసం మనం ఎంత ప్లాన్ చేయాలి? మినిమం 90 డేస్ నుంచి 100 డేస్ దాకా ప్రిపేర్ కావాలా వద్దా? కావాలి. సో దానికంటూ ఒక ప్లాన్ వేయండి, దానికంటూ ఒక ప్రిపేర్ కాండి, దానికంటూ మీరు టైం టేబుల్ సెట్ చేసుకొని బాగా వెల్ ప్రిపేర్ కాండి. ఈజీగా మీరందరూ జాబ్ తెచ్చుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. రైట్, ఇదంతా విని విని మాకు వైట్ హెయిర్ వచ్చింది అంటారేమో, అందుకోసం ఈ 2 మినిట్స్ కూడా వేస్ట్ కాకూడదని బోర్డు మీద ఆల్రెడీ 4 క్వశ్చన్స్ రాసి పెట్టడం జరిగింది మీకోసం. ఈ 4 క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే మీరంతా ఫామ్లో ఉన్నట్టే. రైట్, మనం డీల్ చేయబోయే సబ్జెక్ట్ ఇక్కడ జనరల్ స్టడీస్లో గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ దేనికైనా సరే జనరల్ స్టడీస్ పేపర్ అనేది కామన్గా ఉంది. అందులో థర్డ్ టాపిక్ 12 టాపిక్స్ ఉన్నాయి. 12 టాపిక్స్లో థర్డ్ టాపిక్ ఏంటంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి? సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే వచ్చేది అక్కడ కూడా అన్ని. సో మనం ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నావిగేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై ది చైనా, గ్లోనాస్, బైడు, జిపిఎస్, నావిక్. నెక్స్ట్ QRSAM రిలేటెడ్ టు ఇండియన్ మూవీ, జెట్ ఫైటర్, మిసైల్ and spacecraft. New messaging app of Indian Army, Avan, Pralay, HSTDV, Asigma, ASIGMA. World fastest missile made by India, Russia, China, USA. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు ఆన్సర్ చేయగలిగితే మీరంతా కూడా రన్నింగ్ రేస్లో ఉన్నట్టే, లేకపోయినా పర్వాలేదు. ఇప్పటి నుంచైనా మీరు చదవండి, ఈజీగా యూ విల్ గెట్ సక్సెస్. ఫస్ట్ నావిగేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై ది చైనా అంటే ఏది? బైడు. QRSAM రిలేటెడ్ టు మిసైల్. న్యూ మెసేజింగ్ యాప్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, అసిగ్మా. వరల్డ్ ఫాస్టెస్ట్ మిసైల్ మేడ్ బై రష్యా, అదేంటి? అవన్ గార్డ్. రైట్, ఇప్పుడు చూడండి, ఇంకా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేస్తా పోదాం. ఈజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు జనరల్ స్టడీస్కి వచ్చినట్లయితే జిఎస్లో ఎన్ని 12 టాపిక్స్ ఉన్నాయి కదా. 12 టాపిక్స్లో ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1 ఈ 3 కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిందే, ఇది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిందే. ఇది జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది దీంట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో 12 టాపిక్స్ నుంచి 150 మార్క్స్. అప్పుడు ఈ 3కి సంబంధించి ఎన్ని వస్తాయి? మినిమం 30 to 35 దాకా ఈ మూడింటికి వస్తాయి. సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మినిమం అంటే 10 to 15 క్వశ్చన్స్ గ్యారంటీగా మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు దాదాపు కరెంట్ అఫైర్స్ కూడా అన్ని కరెంట్ అఫైర్స్ కూడా దీంట్లోకే వచ్చేస్తాయి కాబట్టి దీన్ని ఈ 3 కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయిపోయి ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్గా మనకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే సబ్ టాపిక్స్ ఒక 5 ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. రెండోది న్యూక్లియర్ టెక్నాలజీ అని ఉంటుంది. మూడోది స్పేస్ గురించి. 4 హెల్త్ గురించి.
5 బయోటెక్నాలజీ గురించి. బయోటెక్నాలజీ, డిఫెన్స్ సిస్టమ్, న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్, హెల్త్, బయోటెక్నాలజీ అనే ఈ 5 టాపిక్స్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కవర్ కావడం జరుగుతుంది. సో ఈ 5 టాపిక్ల మీద మనకు గ్రిప్ ఉన్నట్లయితే మినిమం 10 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది, రైట్. ఫస్ట్ వన్ మనం డిఫెన్స్ సిస్టమ్ గురించి చూద్దాం. డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి డిఫెన్స్ సిస్టమ్ అంటే రక్షణ రంగం. ఈ రక్షణ రంగంలో లేటెస్ట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఒక 3 ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ప్రళయ్, రెండవది అవాన్, నంబర్ 3 క్వాంటమ్ లాబొరేటరీ. ప్రళయ్, అవాన్, క్వాంటమ్ లాబొరేటరీ. ఏంటిది అంటే ప్రళయ్ అనేది లేటెస్ట్గా డిఆర్డిఓ చేత తయారు చేయబడినటువంటి ఒక మిసైల్. డిఆర్డిఓ చేత తయారు చేయబడినటువంటి ఒక మిసైల్. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ పాత్వే అంటారు కదా మనం. దీని ప్రయోగ మార్గం ఎక్కడి నుంచి? సర్ఫేస్ టు సర్ఫేస్. దీని యొక్క రేంజ్ వచ్చేసి 150 నుంచి 500 కిలోమీటర్ దాకా ఉంటుంది దీని యొక్క పరిధి. ఇది ఎంత పరిధిలో పనిచేస్తుంది అంటే 150 నుంచి 500 కిలోమీటర్ పరిధిలో పనిచేస్తుంది. ఇది పాత్వే అంటారు, అంటే ప్రయోగ మార్గం వచ్చేసి సర్ఫేస్ నుంచి సర్ఫేస్, భూ ఉపరితలం నుంచి ఉపరితలానికి దీన్ని ప్రయోగిస్తారు. డిఆర్డిఓ దీన్ని తయారు చేసింది. ఎప్పుడు దీన్ని ప్రయోగించినారు అంటే డిసెంబర్ 23, 2021. జస్ట్ ఒక 10 days బ్యాక్, డిసెంబర్ 23, 2021 దీన్ని కొత్త లేటెస్ట్గా ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్ అవాన్. ఇక్కడ చూడండి, మనం నిన్న చాలా మటుకు మెసేజ్ కోసం దేన్ని వాడతాం? మనం వాట్సాప్ వాడతాం కదా. వాట్సాప్లో హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, కెన్ ఐ కమ్, ఇలాంటి మెసేజ్లు టైప్ చేస్తూ ఉంటాం. టైప్ చేసినప్పుడు ఎవరికైతే చేరాలనో వాళ్ళకి చేరితే నో ప్రాబ్లం. తనకు చేరింది అనుకోండి, తను చూస్తుంది, ఏం కాదు. ఒకవేళ పొరపాటున తను చూడకపోతే ఏమవుతుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు చూసినారనుకోండి, సిచ్యుయేషన్ క్రిటికల్గా మారిపోతుంది. అంతేనా? రైట్. అంటే మనం చేసే మెసేజ్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ, లేదా ఇంగ్లీష్ది ట్రాన్స్క్రిప్ట్ చేసి తెలుగులో పంపించినా కూడా దాన్ని చదవచ్చిన ప్రతి ఒక్కరు కూడా చదవగలుగుతారు. ఎవరైతే చదవాలనో వాళ్ళు చదివితే నో ప్రాబ్లం, కానీ వేరే వాళ్ళు చదివినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి సందర్భంలో ఈ వాట్సాప్ మెసేజ్కి సెక్యూరిటీ ఉందా అంటే లేదు కదా. సో మన మెసేజ్ చదివితే పెద్దగా ప్రాబ్లం ఉండదు. మహా అంటే కొద్దిగా ఏదో వచ్చి మాట్లాడడం, లేదంటే చిన్నగా తనిపోవడం ఏదో ఒకటి చేస్తారు. మరి ఆర్మీకి సంబంధించి వాళ్ళు కూడా మెసేజ్లు టైప్ చేస్తూ ఉంటారు, మెసేజ్లు పంపించుకుంటూ ఉంటారు. అలాంటి మెసేజ్ కనుక వేరే వాళ్ళు చూస్తే, శత్రు దేశానికి సంబంధించిన వాళ్ళు కనుక చూసినట్లయితే అది దేశ భద్రతకే ముప్పు వస్తుంది. కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఒక మెసేజ్ కోసం యాప్ అనేది ఉంది. దాన్నే ఆర్మీ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఆర్మీ వైడ్ ఏరియా నెట్వర్క్. ఆర్మీ వాళ్ళు మెసేజ్ సెండ్ చేయడం కోసం ఉపయోగించే యాప్ ఏది అంటే అవాన్, ఆర్మీ వైడ్ ఏరియా నెట్వర్క్. ఇది గత 15 సంవత్సరాలుగా ఉపయోగిస్తూనే ఉన్నారు. గత 15 years నుంచి వాడుతూ ఉన్నారు. దీంట్లో కూడా సమ్ డిఫెక్ట్ వాళ్ళకి కనిపించేసరికి దీంట్లో కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళు కొత్త యాప్ని ఇప్పుడు తయారు చేసుకున్నారు. దాని పేరే అసిగ్మా, ASIGMA, ఆర్మీ సెక్యూర్ ఇండిజీనియస్ మెసేజింగ్
అప్లికేషన్ ఇది. సో అవాన్ ఈజ్ రీప్లేస్డ్ బై అసిగ్మా ఆఫ్టర్ 15 years. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే డిసెంబర్ 25వ తేదీ నుంచి 2021. డిసెంబర్ 25th 2021 నుంచి అవాన్ ఈజ్ రీప్లేస్డ్ బై అసిగ్మా. రైట్, అసిగ్మా మీన్స్ అవాన్ అంటే ఏంటి? ఆర్మీ వైడ్ ఏరియా నెట్వర్క్. అసిగ్మా అంటే ఏంటి? ఆర్మీ సెక్యూర్ ఇండిజినియస్ మెసేజింగ్ అప్లికేషన్. ఆర్మీ సెక్యూర్ ఇండిజినియస్ మెసేజింగ్ అప్లికేషన్ అసిగ్మా. సో ఇప్పుడు ఇన్నాళ్ళుగా 15 సంవత్సరాల నుంచి ఉపయోగించినటువంటి ఈ యాప్ ప్లేస్లో అసిగ్మా అనేది వచ్చింది. రైట్, నౌ క్వాంటమ్ లాబొరేటరీ. ఇది ఆర్మీ వాళ్ళు లేటెస్ట్గా వాళ్ళ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఆర్మీ వాళ్ళు లేటెస్ట్గా ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని మాహో డిస్టిక్లో ఆర్మీ వాళ్ళు లేటెస్ట్గా ఏర్పాటు చేసినటువంటి ఒక ల్యాబ్ పేరు క్వాంటమ్ లాబొరేటరీ. ఇది మాహో లేదా మౌ అంటారు, మౌ అని మాహో కానీ ఏదో ఒకటి. మౌ డిస్టిక్ ఎక్కడిది? మధ్యప్రదేశ్. ఎప్పుడు ఏర్పాటు చేసినారు? డిసెంబర్ 30, జస్ట్ 2 days బ్యాక్. డిసెంబర్ 30న క్వాంటమ్ లాబొరేటరీని ఆర్మీ వాళ్ళు కొత్తగా కట్టడం జరిగింది. కొత్త కట్టడం అంటే దాన్ని ఏర్పాటు చేసినారు. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని మౌ జిల్లా. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. రైట్, దీంతో పాటు మనకు అసలు ఈ డిఫెన్స్ సిస్టమ్ అంటేనే మనకు గుర్తు రావాల్సిన పేరేంటి? ఒక సినిమా గుర్తు రావాలి. ఏంటది? జవాన్. సాయి ధరమ్ తేజ్ యాక్ట్ చేసిన జవాన్ మూవీ. దాంట్లో ఏముంటుంది? డిఆర్డిఓ గురించి ఉంది. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. టోటల్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా మనకు దీని మీద బేస్ అయి ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేసినారు? ఎవరు ఏర్పాటు చేసినారంటే హూ ఎస్టాబ్లిష్డ్ ద డిఆర్డిఓ అంటే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1958, 1958 సంవత్సరంలో అబ్దుల్ కలాం గారిచే డిఆర్డిఓ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా 52 ల్యాబ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 52 ల్యాబ్స్ ఉన్నాయి డిఆర్డిఓకి. అంటే బ్రాంచెస్ అనుకోండి, ఒక రకంగా డిఆర్డిఓ బ్రాంచెస్ 52 ఉన్నాయి దేశవ్యాప్తంగా. మరి ఇది ఏం తయారు చేస్తుంది అంటే డిఆర్డిఓలో ఏం తయారవుతాయి? మిసైల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. 52 ల్యాబ్స్ నుంచి మిసైల్స్ అంటే క్షిపణులు అనేటివి దీంట్లో తయారు చేస్తూ ఉంటారు. అందుకే ఈ మిసైల్స్ తయారు చేయడం కోసం డిఆర్డిఓని ఏర్పాటు చేసింది ఎవరు అంటే అబ్దుల్ కలాం గారు ఏర్పాటు చేసినారు. అందుకే ఇతన్ని ఏమంటారు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అంటారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అని అబ్దుల్ కలాం అంటారు. అలాగే మిసైల్ ఉమెన్ ఆఫ్ ది ఇండియా, మిసైల్ ఉమెన్ ఆఫ్ ది ఇండియా, మిసైల్ ఉమెన్ ఆఫ్ ది ఇండియా అని ఎవరిని అంటారు? టెస్సీ థామస్. వరల్డ్ ఫస్ట్ మిసైల్ మ్యాన్ అని ఒకరిని అంటారు. ఎవరినంటే టిప్పు సుల్తాన్. ఈ నేమ్స్ టెస్సీ థామస్, టిప్పు సుల్తాన్, అబ్దుల్ కలాం ఇవన్నీ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఒకటే ఉంటాయి. సో ఇక్కడ మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అని అబ్దుల్ కలాం అంటారు, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని టెస్సీ థామస్ అంటారు, వరల్డ్ ఫస్ట్ మిసైల్ మ్యాన్ టిప్పు సుల్తాన్. ఎందుకంటే ఇతను 1751లోనే రాకెట్ లాంచర్స్ను ఉపయోగించడం జరిగింది అన్నమాట. టిప్పు సుల్తాన్ 1751లోనే రాకెట్ లాంచర్స్ను ఉపయోగించినాడు కాబట్టి
వరల్డ్ ఫస్ట్ మిసైల్ మ్యాన్ అని టిప్పు సుల్తాన్ అంటారు. రైట్, ఇది డిఆర్డిఓకి సంబంధించింది. ఇక్కడ ఇది ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 1958. సో దీనికి మొత్తంగా ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి? 52 ల్యాబ్స్ ఉన్నాయి. దీంట్లో ఏం తయారవుతాయి? మిసైల్స్ అనేటివి తయారవుతూ ఉంటాయి. రైట్, మరి డిఆర్డిఓకి ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రజెంట్ డిఆర్డిఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరున్నారు, అదేవిధంగా సిఇఓగా ఎవరున్నారు, ఈ రెండు నేర్చుకుంటే అయిపోతుంది. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరున్నారంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి. డాక్టర్ జి సతీష్. డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. సిఇఓగా ఏపీవిఎస్ ప్రసాద్ ఉన్నారు. ఏపీవిఎస్ ప్రసాద్. ఇది డిఆర్డిఓకి సంబంధించింది. మరి దీంతో పాటుగా ఇది ఆల్రెడీ ఉన్న జీకేతో పాటు మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? సతీష్ రెడ్డి. సిఇఓ ఏపీవిఎస్ ప్రసాద్. పెళ్లికాని ప్రసాద్ అని గుర్తుపెట్టుకుంటే సిఇఓ గారు వచ్చేస్తారు. రైట్, ఇది డిఆర్డిఓకి సంబంధించి. నెక్స్ట్ రాడార్. ఇదంతా అయిపోయింది కదండి. ఒక్కసారి మీరు ఇది 2-3 సార్లు చెప్తే ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఏం చేయాలి? వీడియో బ్యాక్ కొట్టేస్తే మళ్ళీ రివిజన్ అయిపోతుంది మీకు. రైట్, నెక్స్ట్ వన్ రాడార్. రాడార్ అంటే ఏంటి? రాడార్. రాడార్ అంటే రేడియో డిటెక్టింగ్ అండ్ రేంజింగ్. రేడియో డిటెక్టింగ్ అండ్ రేంజింగ్ అంటారు. రేడియో డిటెక్టింగ్ అండ్ రేంజింగ్ అంటే ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే రేడియో తరంగాలను ఉపయోగించి వస్తువుల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది రాడార్. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఏదైనా మెటీరియల్ ఎక్కడన్నా వస్తూ ఉంటే లేదంటే దాన్ని ఎక్కడన్నా ఉన్నప్పుడు దాక్కొని ఉన్నప్పుడు దాన్ని ఈజీగా ఈ రేడియో ఫ్రీక్వెన్సీని ఆధారంగా చేసుకొని గుర్తుపట్టడానికి ఉపయోగపడుతుంది రాడార్. నెక్స్ట్ వన్ సోనార్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇదేంటంటే ఇదేమో సర్ఫేస్ పైన ఉన్నటువంటి వస్తువుల ఉనికిని కనిపెట్టడానికి రాడార్ ఉపయోగపడుతుంది. ఇదేమో నీటిలో దాగి ఉన్న లేదా నీటిలో మునిగి ఉన్న వస్తువుల ఉనికిని కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది అండర్ వాటర్. ఇదేమో సర్ఫేస్. సో సర్ఫేస్ పైన ఉన్నటువంటి వాటిని గుర్తుపట్టడానికి రాడార్ ఉపయోగిస్తారు. అండర్ వాటర్లో నీటిలో మునిగి ఉన్నటువంటి వస్తువుల ఉనికిని కనిపెట్టడానికి సోనార్ను ఉపయోగిస్తూ ఉంటారు. రైట్, దీంతో పాటు ఇది రాడార్ సోనార్ గురించి. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏముంది అంటే హెచ్ఎస్టిడివి. హెచ్ఎస్టిడివి ఏంటి? ఇది హెచ్ఎస్టిడివి అంటే హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటివ్ వెహికల్. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్. రైట్, హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ హెచ్ఎస్టిడివి అంటే ఏంటిది? హైపర్ సోనిక్, పేర్లోనే ఉంది హైపర్ సోనిక్. అంటే ఇది ధ్వని వేగం కన్నా 6 రెట్ల స్పీడ్తో వెళ్తుంది. ధ్వని వేగం కన్నా 6 రెట్ల వేగంతో దూసుకు వెళ్ళే ఒక మానవ రహిత స్క్రామ్ జెట్ డెమాన్స్ట్రేటర్ వెహికల్. ఏంటిది? మానవ రహిత మీన్స్ అన్మ్యారీడ్ కాదు, అన్మ్యాన్డ్. మానవ రహిత స్క్రామ్ జెట్ డెమాన్స్ట్రేషన్ వెహికల్. రైట్, అన్మ్యాన్డ్ స్క్రామ్ జెట్ డెమాన్స్ట్రేషన్ వెహికల్ అంటారు దీన్ని. మానవ రహిత స్క్రామ్ జెట్ డెమాన్స్ట్రేషన్ వెహికల్. అది ఇంగ్లీష్ తెలుగు రెండు ఒకటే ఉంది.
మానవ రహిత అంటే అన్మ్యాన్డ్, దాంట్లో ఎవరు కూడా మనుషులు ఎవరు ఉన్నారు, అయినప్పటికీ అంత రిమోట్ కంట్రోల్ ఆధారంగా అది పనిచేస్తూ ఉంటుంది. ధ్వని వేగం కన్నా 6 రెట్ల వేగంతో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. రైట్, మరి ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ కలిగినటువంటి దేశాల సంఖ్య ఇప్పటికీ ఓన్లీ 3 మాత్రమే. అది అమెరికా, రష్యా, చైనా. అమెరికా, రష్యా, చైనా 1, 2, 3 హైపర్సోనిక్ టెక్నాలజీ కలిగినటువంటి ఈ దేశాలు అమెరికా, రష్యా, చైనాతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్గా మన ఇండియా కూడా ఈ టెక్నాలజీని సొంతం చేసుకుంది. ఇండియా కూడా మన ఈ టెక్నాలజీని, హైపర్సోనిక్ టెక్నాలజీని ఇండియా సొంతం చేసుకుంది. ఎప్పుడు అంటే 2019 స్కూల్ ఎప్పుడు ఓపెన్ అయింది? జూన్ 12. 2019 జూన్ 12న దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. దీన్ని HSTDV హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ అంటారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా పనిచేస్తుంది. లాంచింగ్ వెహికల్ అంటారు దీన్ని, లాంచింగ్ వెహికల్. ఇది దీని నుంచి మిస్సైల్స్తో పాటుగా శాటిలైట్లను కూడా పంపించవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మిస్సైల్స్తో పాటుగా ఇది ఒక లాంచింగ్ వెహికల్. మిస్సైల్స్తో పాటు అంటే మిస్సైల్స్ కాకపోయినా మిస్సైల్స్ను పంపించవచ్చు, దీంతో పాటు శాటిలైట్లను కూడా పంపించవచ్చు. మిస్సైల్స్ ప్లస్ శాటిలైట్ రెండింటిని పంపించడానికి ఉపయోగపడేది HSTDV హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్. రైట్, దీని గురించి ఏముంది? ధ్వని వేగం కన్నా 6 రెట్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. మానవ రహిత స్క్రామ్జెట్ డెమాన్స్ట్రేషన్ వెహికల్. దీనికి ఈ టెక్నాలజీ కలిగినటువంటి దేశాల సంఖ్య ఇప్పటి వరకు 3, కానీ 2019 నుంచి ఇండియా కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ లిస్ట్లో ఇప్పుడు 4 కంట్రీస్ ఉన్నాయి. ఇది మిస్సైల్స్తో పాటుగా శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనువుగా ఉండేది HSTDV. రైట్, ఇప్పుడు ధ్వని వేగం కన్నా 6 రెట్ల వేగంతో ఇది ప్రయాణిస్తుందని చెప్తున్నాం HSTDV. నెక్స్ట్ వన్, ఇక్కడ ధ్వని వేగాన్ని వచ్చింది కాబట్టి ధ్వని వేగం కన్నా మీన్స్ సౌండ్ వెలాసిటీ ఎంత తెలుసు కదా, 330 మీటర్ పర్ సెకండ్ ఇన్ గ్యాసెస్. అదే ఎయిర్లో 330 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అదే వాటర్లో అయితే 1450 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. అదే సాలిడ్స్లో అయితే, ఘన పదార్థాల్లో అయితే 5500 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. అది సౌండ్ యొక్క వెలాసిటీ. ధ్వని వేగం కన్నా 3 రెట్ల స్పీడ్తో వెళ్ళేది ఏదంటే బ్రహ్మోస్ మిసైల్ 3 టైమ్స్ పోతుంది. అంటే దీన్ని ఏమంటారు అంటే 2.8 మ్యాక్స్ అంటారు. 2.8 మ్యాక్, MACH మ్యాక్ స్పీడ్ ఉంటుంది. ఇదేమో 6 మ్యాక్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ ప్రపంచంలోనే అత్యధిక వేగంతో దూసుకు వెళ్ళే ఒక మిసైల్ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో దూసుకు వెళ్ళే మిసైల్ ఏదంటే, అది ధ్వని వేగం కన్నా 20 రెట్ల స్పీడ్తో వెళ్తుంది. ధ్వని వేగం కన్నా 20 రెట్లు అంటే 20 to 26 మ్యాక్ స్పీడ్తో వెళ్తుంది. 20 to 26 మ్యాక్. 1 మ్యాక్ ఈక్వల్ టు సౌండ్ వెలాసిటీ అంటారు. 1 మ్యాక్ ఈజ్ ఈక్వల్ టు సౌండ్ వెలాసిటీ. 1 మ్యాక్ ఈక్వల్ టు సౌండ్ వెలాసిటీ. కాబట్టి ఇక్కడ 20 to 26 మ్యాక్ స్పీడ్ అనేది ఒకదానికి ఉంది. దాని పేరే అవన్గార్డ్. ఇది రష్యా తయారు చేసినటువంటి ఒక మిసైల్. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రష్యా ఎవరో చెప్పినారని. అవన్గార్డ్ ఏది? ధ్వని వేగం కన్నా 20 రెట్ల స్పీడ్తో వెళ్ళేటటువంటి ఒక మిసైల్ ఉంది. దాని పేరే అవన్గార్డ్. అది ఎవరు తయారు చేసినారంటే రష్యా తయారు చేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలో దీన్ని మించిన మిసైల్ ఏది లేదు. ఎంత స్పీడ్ ఇది? 20 to 26 మ్యాక్. అదేమో అవసరం లేదు. ధ్వని వేగానికి మించి 20 రెట్ల వేగంతో ఇది దూసుకెళ్తుంది. బ్రహ్మోస్ ఎంత? 2.8 మ్యాక్ ఆర్ 3 రెట్ల ధ్వని వేగానికి 3 రెట్ల స్పీడ్తో బ్రహ్మోస్ వెళ్తుంది. మరి ఈ HSTDV అనేది ధ్వని వేగం కన్నా 6 రెట్ల వేగంతో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. రైట్. నౌ క్వియార్ షామ్.
QRSAM అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇది ఒక షార్ట్ రేంజ్లో పనిచేసే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దీని యొక్క రేంజ్ ఎంత అంటే 30 కిలోమీటర్. ఇది జస్ట్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకుని చాలు. అబ్రివేషన్ అంటే దీన్ని ఏమంటారు, యాక్రోనిమ్ అంటారు. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ 30 కిలోమీటర్ రేంజ్లో పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ నావిగేషన్ గురించి చూద్దాం మనం. నావిగేషన్స్ అంటే దిక్సూచి వ్యవస్థలు. నావిగేషన్స్ అంటే దిక్సూచి. మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ, పార్కులు కానీ, ఏదైనా సినిమా థియేటర్లు కానీ, ఎక్కడున్నాయి, హాస్పిటల్ కానీ ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో మ్యాప్ను చూస్తాం. ఆ గూగుల్ మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనే యాప్ ద్వారా మనం ఎక్కడ ఏ లొకేషన్లో ఏముందని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో జీపీఎస్ని ఎక్కువగా వాడుతున్నాం. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది ఎవరు తయారు చేసినారు, యుఎస్ఏది. ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ యుఎస్ఏది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు లేటెస్ట్గా ఒక నావిగేషన్ సిస్టమ్ దిక్సూచి వ్యవస్థను తయారు చేసిన దేశం పేరు ఏదంటే చైనా. అది ఏం తయారు చేసిందంటే బైడు అనే దాన్ని తయారు చేసింది. బైడు BEIDOU బైడు బై చైనా. నెక్స్ట్ దీంతో పాటు ఇంకా నావిగేషన్ సిస్టమ్ దిక్సూచి వ్యవస్థలు కలిగినటువంటి దేశాలు ఏవి ఉన్నాయంటే ఇంకోటి రష్యా, యూరోప్, లేటెస్ట్గా ఇండియా కూడా ఒక నావిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేసింది. రష్యా తయారు చేసిన దాని పేరు ఏంటంటే గ్లోనాస్. యూరోప్ గెలీలియో. ఇండియాది నావిక్. జీపీఎస్ అంటే తెలుసు కదా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. బైడు అంటే దానికి అబ్రివేషన్ ఏం లేదు, బిగ్ డిప్పర్ ఆస్ట్రిజం అంటారు. బిగ్ డిప్పర్ ఆస్ట్రిజం. దానికి ఈ అబ్రివేషన్కి సంబంధం ఏం లేదు. గ్లోనాస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది రష్యాది. గెలీలియో కూడా దేనికి పెద్ద అకాడమీ ఏం లేదు. నావిక్ వచ్చేసి మన ఇండియాది కాబట్టి నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టిలేషన్ అంటారు. నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టిలేషన్. ఇది నావిక్ యొక్క మన ఇండియాకి సంబంధించినటువంటి దిక్సూచి వ్యవస్థ నావిక్. రష్యాది గ్లోనాస్, యూరోప్ గెలీలియో, చైనా కొత్తగా రీసెంట్గా తయారు చేసింది బైడు, యుఎస్ఏ జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. రైట్. నెక్స్ట్ వన్, అసలు డిఫెన్స్ సిస్టమ్ అంటేనే మనకు గుర్తు రావాల్సిన మూడు మెయిన్ ఇంపార్టెంట్ వ్యవస్థలు ఉన్నాయి. అవి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ. ఈ మూడు చూడగానే 3 నెలలు గుర్తు రావాలా. 3 నెలలు అంటే వరుసగా జనవరి, ఫిబ్రవరి, మార్చి అని కాదు. మీరు అనుకున్న 3 నెలలు అసలు కాదు. మరి 3 నెలలు అంటే ఏవి అంటే, ఒకటి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ అని 3 వస్తాయి. మేజర్ హాలిడేస్ అవి. సంక్రాంతి ఎప్పుడు జరుపుకుంటాం, జనవరిలో జరుపుతాం. మరి దసరా అక్టోబర్లో వస్తుంది, క్రిస్మస్ డిసెంబర్లో వస్తుంది. వీటితో పాటు ఇంకొక డే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డేట్ జనవరి 15th, దీంట్లో సగం 8th, దీంట్లో సగం 4th. సో ఆర్మీ డే ఎప్పుడు అంటే ఏం చెప్పాలి, జనవరి 15th. ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8th, నావీ డే డిసెంబర్ 4th. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి గ్యారంటీగా ఈ మూడింటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే డేట్లకు సంబంధించింది కాదు. నెక్స్ట్ వన్, దీనికి ఒక హెడ్ ఉంటారు కదా, ప్రధానాధికారి అంటారు. ఆర్మీకి సంబంధించి చీఫ్ ఉంటారు. దీనికి చీఫ్ మార్షల్ ఉంటారు. దీనికి అడ్మిరల్ ఉంటారు. చీఫ్ ఎవరు అంటే మనోజ్ ముకుంద్ నరవానే. ఈయన మారలేదు, మనోజ్ ముకుంద్ నరవానే.
మరి చీఫ్ మార్షల్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎవరు అంటే వివేక్ రామ్ చౌదరి. వివేక్ రామ్ చౌదరి ఈయన ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్. లాస్ట్ అడ్మిరల్ వచ్చేసి ఆర్ హరికుమార్. వీళ్ళు మన మెయిన్గా ఉన్నటువంటి ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్, నేవీ అడ్మిరల్. సో మనోజ్ ముకుంద్ నరవానే, వివేక్ రామ్ చౌదరి, ఆర్ హరి. రైట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని మిసైల్స్ గురించి ఒకసారి చూద్దాం. మిసైల్స్ ఎన్ని రకాల మిసైల్ ఉన్నాయి? మిసైల్ ఆపరేషనల్ పాత్వే అంటే ప్రయాణ మార్గం, ప్రయోగించే మార్గం. నెక్స్ట్ వన్ రేంజ్, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, ఎంత రేంజ్లో వెళ్తుంది. ఫస్ట్ వన్ పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3. ఇక్కడ 3 సిరీస్లు ఉన్నాయి. పృథ్వీకి సంబంధించి 3 సిరీస్లు ఉన్నాయి. ఈ పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3 అంటారు. ఆపరేషనల్ పాత్వే అంటే ప్రయాణ మార్గం లేదా ప్రయోగించే మార్గం, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ఈ 3 కూడా సర్ఫేస్ టు సర్ఫేస్, ఇది మాత్రం సర్ఫేస్ టు వాటర్. అంటే ఉపరితలం నుంచి ఉపరితలం నుంచి వాటర్ అంటే ఏంటి? సముద్ర మార్గం, సముద్రంలోకి, ఉపరితలం నుంచి సముద్రంలోకి అని అర్థం. సో అది ఆపరేషనల్ పాత్వే. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిదీ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. రేంజ్, ఇది 150 కిలోమీటర్ రేంజ్, ఇది 350 కిలోమీటర్, ఇది 750 కిలోమీటర్ రేంజ్లో పనిచేస్తూ ఉంటుంది. ఇది పృథ్వీకి సంబంధించి. నెక్స్ట్ వన్ అగ్నిలో కూడా సిరీస్ 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5. అగ్ని 1, 2, 3, 4, 5. ఇక్కడ ఇవి కూడా మొత్తం టోటల్గా 4 సర్ఫేస్ టు సర్ఫేస్. మరి అగ్ని 3 మాత్రం సర్ఫేస్ టు వాటర్ టు సర్ఫేస్. రైట్. నౌ ఇది అగ్నికి సంబంధించింది. మరి ఇక్కడ దీని యొక్క రేంజ్ చూడండి, 700 టు, అగ్ని 1 వచ్చేసి 700 to 1200 కిలోమీటర్ రేంజ్లో పనిచేస్తూ ఉంటుంది. ఇదేమో 2000 నుంచి 3500 వరకు పనిచేస్తుంది. ఇది అగ్ని 3000 నుంచి 5000 రేంజ్. ఫోర్త్ వన్ అగ్ని 4 వచ్చేసి 3500 నుంచి 4000 దాకా. అగ్ని 5 వచ్చేసి 5000 నుంచి 8000 దాకా కిలోమీటర్. ఇవన్నీ కిలోమీటర్ అని రాసుకోండి. అగ్ని 1, 2, 3, 4, 5 ఇది సర్ఫేస్ టు సర్ఫేస్, అన్ని సర్ఫేస్ టు సర్ఫేసే. అగ్ని 3 ఒకటి సర్ఫేస్ టు వాటర్ లేదా వాటర్ టు సర్ఫేస్, ఏ రకంగా అయినా పోతుంది. మరి అగ్ని 1 అనేది MRBM, 2 కూడా MRBMఏ, 3 వచ్చేసి IRBM, 4 IRBM, 5th వన్ ICBM అంటారు. ఏంటిది బిఎం అంటే? MRBM అంటే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటారు. మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. అగ్ని 2 కూడా మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. నెక్స్ట్ వన్ థర్డ్ అగ్ని 3 వచ్చేసి IR అంటున్నాం. I మీన్స్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. అగ్ని 4 కూడా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. అగ్ని 5 వచ్చేసి ICBM, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఇంటర్ కాంటినెంటల్ మీన్స్ ఖండాంతర క్షిపణి అంటారు. ఖండాంతర క్షిపణి ఇక్కడ వదిలితే ఆసియాలో నుంచి ఆ యూరోప్లో ఉన్న దాన్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఇది అగ్నికి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఆకాష్, త్రిశూల్, నాగ్, ధనుష్, సాగరిక. ఆకాష్, త్రిశూల్, నాగ్, ధనుష్, సాగరిక. ఇవి ఆపరేషనల్ పాత్ ప్రయోగ మార్గం అంటే చాలా ఈజీ. దాని పేరు చూసి మనం చెప్పొచ్చు. ఆకాశం ఎక్కడుంటుంది అంటే మనం తలదించి చూస్తామా, పైకి చూస్తాం కదా. సో
సర్ఫేస్ టు ఎయిర్. త్రిశూల్, త్రిశూల్ అనేది శివ టెంపుల్ దగ్గర, శివుని గుడి ముందర త్రిశూలం అనేది ఉంటుంది. అది భూమి పైన పడేసి ఉంటారా, అంటే ప్యారలల్గా పెట్టింటారా, లేదంటే పైకి పెట్టింటారా, పైకి పెట్టింటారు. కాబట్టి సర్ఫేస్ టు, అది కూడా పైకి చూస్తుంటుంది కాబట్టి సర్ఫేస్ టు ఎయిర్. నాగ్, నాగ్ అంటే స్నేక్, అది ఎలా పోతుంది భూమి మీద, ప్యారలల్గా పోతుంటుంది కదా, కాబట్టి సర్ఫేస్ టు సర్ఫేస్. నెక్స్ట్ వన్ ధనుష్. ధనుష్ అంటేనే బో నుంచి వదిలిన ఆరో ఎలా పోతుంది, 0 to 180 degreesకి వస్తుంది. కాబట్టి ఇది వాటర్ టు సర్ఫేస్. నెక్స్ట్ వన్ సాగరిక. సాగరిక అనేది ఇది, సాగరిక అంటేనే సముద్రం, సముద్రంలో ఉండే జలాంతర్గాములు మీన్స్ సబ్మెరైన్. జలాంతర్గాములు అంటే సబ్మెరైన్ నుంచి ప్యారలల్గా పోతూ ఉంటుంది. సబ్మెరైన్ అంటే జలాంతర్గాముల నుంచి సమాంతరంగా వెళ్ళేటటువంటి మిసైలే సాగరిక, రైట్. ఇది ఆకాశ్, సర్ఫేస్ టు ఎయిర్ అంటున్నాం. ఇది ఎంత రేంజ్ అంటే దీనిది 30 to 80 కిలోమీటర్స్. త్రిశూల్ 300 meters to 9 కిలోమీటర్. నాగ్ 3 to 5 కిలోమీటర్. ధనుష్ 150 to 400 కిలోమీటర్. నెక్స్ట్ సాగరిక, ఇది 750 కిలోమీటర్ రేంజ్లో పనిచేస్తూ ఉంటుంది సాగరిక. ఇవన్నీ కూడా మిసైల్సే, ఇవన్నీ కూడా మిసైల్స్. నెక్స్ట్ వన్ అస్త్ర, బ్రహ్మోస్, నిర్భయ్. అస్త్ర, బ్రహ్మోస్, నిర్భయ్. అస్త్ర అంటే ఏంటంటే ఇప్పుడు ఫైట్ జరిగేటప్పుడు, యుద్ధం జరిగేటప్పుడు ఈ ఫైట్ జెట్టర్స్, అదే యుద్ధ విమానాలు అనేటివి పైన పోతూ ఉంటాయి. సడన్గా ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాయి, మళ్ళీ కిందికి వచ్చి ఫ్యూయల్ నింపుకొని పోయేలాగా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది కదా. అందుకోసం అది ఎప్పుడైతే పైన ఫైట్ చేస్తూ ఉంటుందో అదే టైంలోనే దానికి ఫ్యూయల్ నింపడం కోసం అస్త్రాన్ని ప్రయోగిస్తారు. అస్త్ర అనేది ఏం చేస్తుంది, యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది. అస్త్ర అనేది యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది. ఎయిర్ టు ఎయిర్, దీని యొక్క ఆపరేషన్ పాత్వే ఎయిర్ టు ఎయిర్. ఇది 100 కిలోమీటర్ రేంజ్లో పనిచేస్తూ ఉంటుంది. అంటే యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపడం కోసం ఉపయోగపడేది అస్త్ర. నెక్స్ట్ వన్ బ్రహ్మోస్. ఇది కదిలే వాహనాల నుండి, మోస్ట్ ఇంపార్టెంట్, కదిలే వాహనాల నుండి ప్రయోగించే మిసైల్ ఏది అంటే బ్రహ్మోస్. కదిలే వాహనాలు అంటే ఎక్కడెక్కడ ఉంటాయి, ఒకటి సర్ఫేస్ మీద ఉందనుకోండి ట్యాంకుల నుంచి, వాటర్లో ఉంటే షిప్ల నుంచి, అదే నీటి లోపల ఉందనుకోండి సబ్మెరైన్ నుంచి. 300 కిలోమీటర్ల రేంజ్లో పనిచేస్తూ ఉంటుంది. కదిలే వాహనాల నుంచి ప్రయోగించడానికి అనువుగా ఉండేది బ్రహ్మోస్. ట్యాంక్, షిప్, సబ్మెరైన్ దేని నుంచైనా పంపించవచ్చు. 300 కిలోమీటర్ రేంజ్లో పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ నిర్భయ్. నిర్భయ్ అంటే నిర్భయంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోతుంది. వాటర్, ఎయిర్, సర్ఫేస్. వాటర్, ఎయిర్, సర్ఫేస్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయోగించడానికి ఉపయోగపడేటటువంటి మిసైల్ ఏదంటే నిర్భయ్. వాటర్, ఎయిర్, సర్ఫేస్. దీని యొక్క రేంజ్ ఎంత అంటే 1500 కిలోమీటర్. ఇది అస్త్ర, బ్రహ్మోస్, నిర్భయ్ గురించి. నెక్స్ట్ వన్ సూర్య, శౌర్య, ప్రహార్ అనే 3 ఉన్నాయి. ఈ మూడు కూడా సర్ఫేస్ టు సర్ఫేసే. ఈ మూడు కూడా సర్ఫేస్ టు సర్ఫేసే పోయేటటువంటి మిసైల్స్. సూర్య అంటేనే మనకు భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత అంటే ఏం చెప్తారు, నియర్లీ 147.1 మిలియన్ కిలోమీటర్స్ ఉంది. అంటే చాలా దూరం ఉంది కదా. అలాగే ఈ సూర్య మిసైల్ కూడా 12,000 నుంచి 16,000 కిలోమీటర్ దాకా ప్రయాణిస్తుంది. అదే శౌర్య అంటే జస్ట్ ఇది 700 కిలోమీటర్స్ దీని యొక్క రేంజ్. ప్రహార్ వచ్చేసి 150 కిలోమీటర్ రేంజ్. ఇది సూర్య, శౌర్య, ప్రహార్ గురించి. నెక్స్ట్ వన్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అన్నిటికి సంబంధించి ఒక నోట్ ఉంది. ఆ నోట్ పాయింట్ రాయండి, టోటల్గా అర్థమైపోతుంది. నోట్ నెంబర్ 1, పృథ్వీ 1 ఈజ్ రీప్లేస్డ్ బై. పృథ్వీ 1 ఈజ్ రీప్లేస్డ్ బై ప్రహార్
Number 2, Prithvi 3 is replaced by Dhanush. ఎందుకు అంటే పృథ్వీ 3 అనేది సర్ఫేస్ టు వాటర్ అని చెప్పినాం. నెక్స్ట్ ఇది ధనుష్ అనేది సర్ఫేస్ టు వాటరే కదా, సో అది దీన్ని రీప్లేస్ చేసింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో మనం ఏం రాయాలంటే ఇక్కడ నాగ్ ఇక్కడ ఉంది. నాగ్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ అని చెప్పినాం కదా. నాగ్ ఇంకొక పేరు ఉంది, నాగ్ అనదర్ నేమ్ ఫర్ నాగ్ ప్రాస్పినా. అనదర్ నేమ్ ఫర్ నాగ్ ప్రాస్పినా. చూడండి, ఇదేమో పృథ్వీ 1 ఈజ్ రీప్లేస్డ్ అంటే ఇది పోయింది, ఇప్పుడు లేదు, పృథ్వీ 1 అనేది లేదు, ప్రహార్ వచ్చేసింది దాని ప్లేస్లో. పృథ్వీ 3 ప్లేస్ని ధనుష్ అనేది ఆక్రమించింది. నాగ్కు ఆక్రమించింది ప్రాస్పినా అని చెప్పకూడదు. నాగ్ అనదర్ నేమ్ ఫర్ నాగ్ అనేది అంటే ప్రాస్పినా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ నోట్ వచ్చేసి నిర్భయ్ను ఇక్కడ ఈ టోటల్గా పృథ్వీ నుంచి మొదలు పెట్టుకొని అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్, ధనుష్, సాగరిక, అస్త్ర, బ్రహ్మస్, నిర్భయ్, సూర్య, శౌర్య, ప్రహార్ ఇవన్నీ కూడా ఎక్కడ తయారవుతాయి అంటే ఎక్కడ తయారైనాయి అంటే డిఆర్డిఓని తయారు చేసింటుంది. డిఆర్డిఓ తయారు చేసింది. మరి నిర్భయ్ ఒక్కటి ఏడిఈ బెంగళూరులో తయారైంది. ఏడిఈ బెంగళూరు అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడుంది? ఇది బెంగళూరులో ఉంది. నిర్భయ్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే ఏడి, అంటే డిఆర్డిఓ యొక్క బ్రాంచ్ అది. ఏడిఈ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరులో ఉంది. దీంట్లో ఒక నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే దిక్సూచి అనేది ఉంటుంది. ప్రతి మిసైల్కి దిక్సూచి అనేది ఉంటుంది. దానివల్లనే అది మనం టార్గెట్ ప్లేస్ని రీచ్ అవుతూ ఉంటుంది. మనం ఏదైతే టార్గెట్ను చేస్తామో ఆ టార్గెట్ను రీచ్ కావడానికి ఒక దిక్సూచి అనేది ఉంటుంది. ఆ నావిగేషన్ సిస్టమ్ను ఎవరు తయారు చేసినారంటే RCI, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వాళ్ళు తయారు చేసినారు. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్. ఇదేం చేసింది? దిక్సూచిని తయారు చేసింది. దిక్సూచి నథింగ్ బట్ నావిగేషన్ సిస్టమ్. నిర్భయ్లో నావిగేషన్ సిస్టమ్ను డెవలప్ చేసింది RCI, నిర్భయ్ని డెవలప్ చేసింది ADE. మరి ఈ దిక్సూచిని ఆధారంగా చేసుకొని నిర్భయ్ అనేది నిర్భయంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటుంది 1500 కిలోమీటర్ రేంజ్లో, రైట్. ఇది టోటల్గా ఉన్నటువంటి మనకు మిసైల్స్ గురించి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేది తేజస్ అనేది ఒక తేలికపాటి యుద్ధ విమానం. తేజస్ అనేది ఒక తేలికపాటి యుద్ధ విమానం. దీని యొక్క రేంజ్ ఎంత అంటే రేంజ్ కాదు, ఇది తేజస్ అని తేలికపాటి యుద్ధ విమానం కాబట్టి ఎక్కడికైనా పోతుంది. దీని యొక్క స్పీడ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది ధ్వని వేగం కన్నా ఒక 2 రెట్ల వేగంతో పోతుంది. అంటే 2205 కిలోమీటర్ స్పీడ్తో ఇది పోతూ ఉంటుంది. 2205 కిలోమీటర్ స్పీడ్ దీని యొక్క వేగము. తేజస్ తేలికపాటి యుద్ధ విమానం. దీనికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది. దాని పేరు ఏంటంటే ఈ తేజస్కి ఇంకొక కోడ్ నేమ్ ఉంది. కోడ్ నేమ్ ఫర్ తేజస్. కోడ్ నేమ్ చెప్పగలరా? కోడ్ నేమ్ ఫర్ తేజస్ ఏంటది? ఫ్లయింగ్ అంటేనే మరి ఏదో అనుకోవద్దు, ఎంబడి ఆ థాట్ వస్తుందేమో. ఫ్లయింగ్ బుల్లెట్ అని దీనికి ఒక కోడ్ ఉంది. తేజస్కి ఉన్నటువంటి కోడ్ నేమ్ ఏంటి? ఫ్లయింగ్ బుల్లెట్ తేజస్, రైట్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ డిఫెన్స్ సిస్టమ్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం స్పేస్ గురించి, హెల్త్ గురించి, బయోటెక్నాలజీ గురించి, న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చూద్దాం, రైట్. థ్యాంక్ యూ.